నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పులని వెలికి తీస్తామంటూ స్పష్టం. రక్తదాన వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ జీజీహెచ్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కడప కలెక్టర్ శివశంకర్. కాకినాడ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని భావన బాధ్యతలు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపిన సిబ్బంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనంపై స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భూ కబ్జాదారులపై విచారణ చేపట్టాలంటూ పోలీసులకు సూచన. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని, తన ద్వారా తప్పులు అవకతవకలు జరిగినా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో తాను 3 అంశాలను పరిశీలించానని, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, కూటమి ద్వారా ఎలా ముందుకు వెళ్తామన్న విషయం స్పష్టంగా తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తే జగన్ వచ్చి 3 రాజధానులంటూ గందరగోళం చేశారని, దశాబ్దాల తర్వాత కూడా రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పోలవరం పూర్తి చేయలేదని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయారని, అన్ని శాఖల నుంచి నిధులు మళ్లించారని మండిపడ్డారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకుని ఆయన కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించడానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. వాటి నుంచి తీసుకోవాలి. ఇది మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. అది బేసిక్గా అది కేంద్ర బిందువు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని 2 కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మేమందరం సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. అధ్యక్ష, ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నా. అధ్యక్ష, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్ కింద మేమందరం నాలాంటి వాడుగా నేర్చుకొని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా, అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష, మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి. ఎంత అంటే దాడి చేసిన, హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ, మా సహచర ఎమ్మెల్యేలు కానీ, మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామనం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు. అధ్యక్ష, ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను.
మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా. మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మహత్తర పుణ్య కార్యమని, రక్తదానం ప్రాణదానంతో సమానమని కడప జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు. రక్తదాన వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటగా కలెక్టర్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. రక్తదానం చేసిన అనంతరం బ్లడ్ బ్యాంకులో రక్త సేకరణ ల్యాబ్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో మహత్తరమైన పుణ్యకార్యమన్నారు. విరివిగా రక్తదానం చేయడం ద్వారా జిల్లాలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్ గౌడ్, కడప నగర పాలక అదనపు కమిషనర్ రాకేష్, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమాదేవి, సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి, రిమ్స్ ప్రిన్సిపల్ సురేఖ, ఆర్ఎంఓ శ్రీనివాసులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్య లాంటి ప్రధాన రంగాలకు కేవలం 3% నిధులే కేటాయించడం దురదృష్టకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సిపిఐ కార్యాలయంలో జరిగిన పార్టీ మండల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ రైతాంగం ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు ఊసేలేదన్నారు. పంటలకు కనీస మద్దతు ధరకు నిర్దిష్టమైన హామీ లేదన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణ, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిర్దిష్టమైన హామీ లేదన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి సహకరిస్తామన్న ప్రధాని మోదీ ఏపీ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ దేశంలో అత్యంత ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పాలి. దాదాపుగా 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 152,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించింది. ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి నిధుల్లో కూడా పరిశోధనాత్మక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. అంటే వాళ్ళ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యం తీసుకురావడం అని అంటే వాళ్ళ కార్పొరేట్లకి మేలు చేయడం తప్ప మరొకటి కాదు. ఏపీ ప్రత్యేక హోదా ఈసారి కూడా మొండి చేయి చూపించారు. విభజన హామీలకు సంబంధించినటువంటి దానికి ఇవాళ పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి హామీ రాలేదు. ఏవో కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో లేదా ఒంగోలు లాంటి జిల్లాలో అభివృద్ధికి నిధులిస్తామన్నారు. కానీ విభజన హామీలకు సంబంధించి బుందేలఖండ తరహా ఇవాళ వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఇవాళ బుందేల తరహా కన్నా ప్యాకేజీ ఇచ్చి ఆ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి విభజన హామీ ఇవాళ దాన్ని అమలు జరపడం కోసం ఏమాత్రం తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. 15,000 కోట్లు. కానీ ఇవాళ గంగానది ప్రక్షాళనకే 26,000 కోట్లు ఇవాళ కేటాయించింది. ఒక రాజధాని నిర్మాణానికి ఆ స్థాయిలో ఎంత ఇవాళ రాజధాని నిర్మాణం, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ స్థాయి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఏ మేరకు సరిపోతాయనేటువంటిది ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత రాష్ట్రానికి సంబంధించి, హోదాకు సంబంధించి కానీ, విభజన హామీలు అమలు జరిపే దాంట్లో కానీ పోలవరం ప్రాజెక్టుకి ఒక నిర్ణీత కాల వ్యవధి పెట్టుకొని ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక నిర్ణీతమైనటువంటి నిధుల్ని కేటాయించిన పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్పారు. ఇవాళ బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని కేటాయింపులు జరిగిన తర్వాత ఇవాళ పోలవరానికి సంబంధించినటువంటి ఎంత బడ్జెట్ అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంచేది ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఆ హామీ పథకాన్ని దాన్ని పటిష్టపరచడం కానీ, దానికి లేదా ఒక చట్టబద్ధత కల్పించే దాంట్లో కానీ, దాన్ని ఇంకా సమర్థవంతంగా అమలు జరిపే దాంట్లో కానీ ఇవాళ ఎలాంటి ప్రస్తావన లేదు. ఇవాళ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటిది ఇవాళ ప్రస్తావన లేదు. ఇవాళ నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ ఉంది. పరిశ్రమలు మూలపడతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇవాళ పరిశ్రమల్ని పెంచేదానికోసం, చిన్న తరహా కుటీర పరిశ్రమలు పెంపొందించేదానికోసం కానీ ఏ విధమైనటువంటి ప్రకటన ఇవాళ బడ్జెట్లో లేదు. అంచేది ఇవాళ బడ్జెట్ కేవలం
వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఏ ఏ రాష్ట్రాల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నిలుపుకోవడానికి అవసరమైన పద్ధతుల్లో ఆయా రాష్ట్రాలకి నిధులు కేటాయింపు జరిగింది తప్ప దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు కానీ రైతాంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి అణగారిన ఉన్నటువంటి వర్గాలు ఇవాళ ధరలు తగ్గించి వాళ్ళకి జీవనోపాధిని మెరుగుపరిచేటువంటి పద్ధతుల్లో కానీ దేశాన్ని ప్రతిబింబించే బడ్జెట్గా ఈ బడ్జెట్ రాలేదు. కాకినాడ నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని భావన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయం తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరమని, తన తొలి ప్రాధాన్యత తాగునీటి, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ఉంటుందని ఆమె తెలిపారు. నూతన కమిషనర్ భావనకు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. My name is Bhavna Vashist. I am IS 2019 batch. I am coming from Haryana. And I did my joint collector in ASR. Antakmundu, I was additional director in GSWS. And before that, I was sub-collector in Parvatipuram. And I did my ACUT in Krishna. I always wanted to work in urban development. So I feel so happy and elated today that I have joined as a commissioner in Kakinada. Kakinada is culturally very rich, and as I have been told, and I'm seeing also that it is a planned city. It is one of the 4 smart cities in Andhra Pradesh, along with Vizag, Tirupati and Amravati. So my focus will be on the core comfortable things which make life in a city for a normal citizen comfortable and safe, which includes all the facilities starting from drinking water, sanitation, health, education, power, everything. Starting 360-degree view teeskoni, I'll try. My focus will be to make the city actually being considered as the model smart city. And if we get lot of, I really expect and I really hope that we will get lot of support from government also. After getting that kind of support, my focus will be to make Kakinada as #1 smart city, not in Andhra Pradesh only, but in entire country. With I am seeing a very very good team also here, and I expect that we all will work with extreme hard work and honesty and 100% dedication towards service of the country as well as the. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.